శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? మన వ్యూవర్స్ కి ఏం చూపిస్తున్నారు ఈ రోజు? ఇప్పటి వరకు మనం అంతా ఓపెన్ ప్లాట్స్ అయితే చూపించుకుంటూనే వచ్చామండి. కొంచెం వ్యూవర్స్ కి చిన్న చేంజ్ చేద్దాం. మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాం. 3.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని చోట్ల దొరుకుతాయి. దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటంటారా? ఆ పక్కన అదేం బిల్డింగ్ సార్ చెప్పండి. కాలేజ్ అది పరిటాల్లో ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. అమృత్సాయి అంటే తెలవని వాళ్ళు ఉండరు. కాలేజీ పక్కనే ఉంది. ఓకే. రెండోది అదేంటంటే అక్కడ మీకు కనబడుతుంది వెంచర్ లాగా ఉంది. అదొక సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్. సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్. పక్కన సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్, పక్కన అమృత్సాయి కాలేజ్. అయితే మరి ఈ రోడ్ ఏంటి కొత్తగా ఉంది కంప్లీట్ గా? అమృత్సాయి ఇంజనీరింగ్ కాలేజ్ కి ఈ వెంచర్ కి మధ్యలో 40 ఫీట్ రోడ్ వేసారండి. 40 ఫీట్ దేనికి ఉపయోగపడుతుంది? మీరు ఇప్పుడు కూడా కావాలంటే లేఅవుట్ వేసుకోవచ్చు. ఇమీడియట్ గా లేఅవుట్ వేసుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఉంచుకోవచ్చు. ఎందుకంటే సిఆర్డి లిమిట్స్ ఉంది కాబట్టి. ఎన్ని ఎకరాలు? 3.5 ఎకరాలు. ఎకరం ఎంత పడుతుందండి? 1.5. మరి సరౌండింగ్ వెంచర్ లో వేస్తున్నారు కదా, అక్కడ ఎంత ఉంది ఎకరం? అదైతే 1,80,00,000 1,90,00,000 అలా వెళ్ళిందండి. ఓకే. ఈ చుట్టుపక్కల మినిమం 1,80,00,000 లేదా రావట్లా. మనకి హైవే కనపడుతుంది. అది హైవే అండి. హైవే ఎంత దూరం అండి? అది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అండి. 1/2 కిలోమీటర్. ఆ హౌసెస్ అన్ని పరిటాల హౌసెస్. అవును. దీనికి గ్రోత్ ఎలా వస్తుంది అండి? ఇప్పుడు ఎకరం 1.5 అన్నారు కదా, 1.5 పెట్టి కొనుక్కున్నప్పుడు ఒక 3 కోట్లు ఆశిస్తారు కదా కస్టమర్. ఎకరానికి 3 కోట్లు. అది కూడా 5 సంవత్సరాల లోపు అయితే బాగుంటది. అలాగే మరి ఫ్యూచర్ లో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ చూసుకుంటే, సో ఇది సిఆర్డి లో ఉంది. రెండోది ఏంటంటే అమరావతి జిల్లా కాబోతుంది. నది అవతల పక్కన అమరావతి, నది అవతల పక్కన ఇదంతా అమరావతి జిల్లా కాబోతుంది. ఇంకోటి ఏంటంటే ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ కారిడార్ గా ఈ ఏరియాని పరిగణనలో తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో 5 సంవత్సరాల్లో ఇక్కడ మీరు అన్నట్టు 3 కోట్లు ఈజీగా వెళ్తుంది. అంటే కనెక్టివిటీస్ ఏమొస్తున్నాయి? కనెక్టివిటీస్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లో అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఇంకా ఏమొస్తున్నాయి? ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లో మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ ఉంది. ఇంకా ఏమొస్తున్నాయి? ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి వెళ్తుంది. ఇక్కడ పరిటాల దగ్గర పెద్ద రైల్వే స్టేషన్ ఒకటి రాబోతుంది. అంటే రైల్వే స్టేషన్ ఇక్కడే వస్తుంది. ఈ పక్కన మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ పరిటాల దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ పక్కన అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది. 4 కనెక్టివిటీస్ వస్తున్నాయి. అవునండి. అవతలకి. అవును. అంటే రాజధానికి వెళ్తే ఏంటి ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉందా అక్కడ? ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి ఎంప్లాయ్మెంట్ కి. ఎగ్జాంపుల్ గా హోటల్స్ ఉన్నాయి, క్వాంటమ్ వాల్యూ వచ్చింది, అంటే ఐటీ హబ్ అనేది వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి, ఇంకా హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇదండి డియర్ ఇన్వెస్టర్స్, పొలం అద్భుతమైన పొలం. 3.5 ఎకరాలు, ఎకరం 1.5. చుట్టుపక్కల మన 1,80,00,000 90,00,000 ఉన్నప్పటికీ దీన్ని 1.5కి ఇస్తున్నారు. ఎకరం 1.5కి ఇస్తున్నారు. కాబట్టి వెంటనే రెడ్డి గారి నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.